భీకరుడైనటువంటి ఈ దేవుడు మరి మన పట్ల ఎంతో ప్రేమ చూపించేవారుగా కూడా ఉన్నారని చెప్పాను కదా. అయితే యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనంలో ఏమని చెప్తున్నారు? ఐజయా చాప్టర్ 46 verse 4. Even to your old age I am he, and to grey hairs I will carry you. I have made and I will bear. I will carry and I will save. చూడండి, తెలుగులో చూద్దాము. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. ముదిమి అంటే ముసలయ్యే వరకు అన్నమాట. వెరీ ఓల్డ్ ఏజ్ వరకు కూడా మనల్ని ఎత్తుకునేది ఈ దేవుడే అని చెప్తున్నారు. నేనే తల వెంట్రుకలు నెరయి వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. నేనే చేసి ఉన్నాను, చంకబెట్టుకొని వాడను నేనే. పుట్టించింది తల్లి గర్భంలో సృజించింది నేనే, చంకన ఎత్తుకునేవాడను కూడా నేనే. నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. ప్రియమైన వాళ్ళ ఈ వచనం ఆలోచిస్తే మనకి చాలా అసలు ఎంతంటే అంత ఆశ్చర్యాన్ని కొలుపుతూ ఉంది. ఆయన చేతులతో మనల్ని తల్లి గర్భంలో సృజించారు అని మరొక చోట వాక్యం చెప్పుచున్నది. అందుకని నేనే కలిగించాను కాబట్టి మరి నేనే ఎత్తుకొని నడిపిస్తాను మిమ్మల్ని చివరి వరకు. మీ ఆయుష్ భూమి మీద ఎంతవరకు రాసి పెట్టి ఉంచానో అప్పటి వరకు కూడా నేనే మిమ్మల్ని ఎత్తుకొని రక్షిస్తూ ఉండేవాడిని. తల వెంట్రుకలు నెరవి వరకు కూడా మరి మిమ్మల్ని ఎత్తుకునేవాడని నేనే. కొంతమంది మధ్యలోనే అర్థాంతరంగా మరి చనిపోతూ ఉంటారు. అలాంటి వారు మరి వారు చేసిన పాపం కానీ, వాళ్ళు పితరులు చేసినటువంటి పాపం కానీ, తల్లిదండ్రుల పాపం అంట బిడ్డల మీదకి వస్తుందంట. ఈ వాక్యం తెలియని వారు రకరకాల పాపాలు చేస్తూ ఉంటారు. అయితే వాక్యం తెలియాలి అంటే ఏం చేయాలి? మనం వినాలి, చెప్పేది వినాలి, లేదా బైబిల్ గ్రంథం తీసుకొని చదవాలి ఇందులో ఏముంది అనే విషయాలు. ఆ రెండు మనం చేయకపోతే ఈ విషయాలు ఎలా తెలుస్తాయో మనకు తెలియదు ప్రియమైన వాళ్ళారా. అందుకని బైబిల్ గ్రంథంలో ఇంకొక చోట ఉంది, చెప్పేవాళ్ళు లేకపోతే ఎలా వింటాము అని ఉంది. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరవే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే.